మధ్య దూరం ఉంది కదా, ఎలాగైనా కలపాలి. ఎక్కమను. అదేదో నాకే చెప్పొచ్చు కదా. నాకు మీ ఇంట్లో అవమానం జరిగింది. మా ఫ్యామిలీ మొత్తానికి మీ ఇంట్లో అవమానం జరిగింది, దానికేమంటారు? ఏమంటాను? నోరు మూసుకొని ఎక్కమంటాను. ఎక్కడెక్కాలి? నా నెత్తి మీద. అప్పుడు సీట్ లేదే. నోరు మూసుకొని ఎక్కవే. అక్క, ఎక్కితే ఎక్కడ కూర్చోవాలి? మీ అమ్మగారని ఆలోచించాలి. నీకేం పెట్టలా ఉంటావు. నీకెంత ప్లేస్ కావాలి? అక్క, బాబైతే తిడుతున్నాడు. మీనా, వెళ్దామా? మీ ఇష్టం, అవసరం మీది. ఏదో సాయానికి వస్తే పోజులు కొడుతున్నారు చూడు. మీ ఇద్దరు చిన్నపిల్లల్లా గొడవ పడకండి. నా పని ఆపేస్తారా? నువ్వు రావే. అక్క, అంత దూరం నీ కాలు మీద కూర్చొని రాలేను. నీకు నాకు ఇబ్బంది. నాకేం పర్లేదు, రా. ఆటో పట్టుకుని వెనకాల పరిగెత్తుకుంటూ రమ్మను. నాకేం, ఎంచక్క ఇంకో ఆటోలో వస్తాను. అబ్బా, లేట్ అవుతుంది. అయితే నువ్వు దిగు. నా పిల్లల్ని దిగమంటావేంటి? నీ పిల్లని ఎవరు ఎత్తుకుపోర్లే. దిగక్క ఫస్ట్ నువ్వు. ఎందుకే? నువ్వు దిగక్క. ఏం చేస్తుంది మీ చిన్న గంప? నువ్వు వెళ్ళి బావ పక్కన కూర్చో. ఏంటి? నీ డ్రైవర్ బావే కదా, కాస్త లోపలికి జరుగు బావా. పోలీసులు పట్టుకుంటారు, ముందు కూర్చోకూడదు. అంత లేదు, ఇల్లు దగ్గరే కదా. నువ్వు ఎక్కక్క. అది కాదే. ఎక్కక్క. కొంచెం లోపలికి జరుగు బావా. అక్క, ఇలా చేయి. గట్టిగా పట్టు. రైట్ రైట్. మీ చిన్న గంప దీన్ని బస్ అనుకుంటుందా? అబ్బా, మీరు పోనివ్వండి, లేట్ అవుతుంది. కొంచెం అటు జరుగు. ఇంకా జరిగితే రోడ్డు మీద పడతా. పోనివ్వండి. అమ్మ ఏం చేస్తుంది? పని పూర్తి చేసుకొని అమ్మ కూడా మీ ఇంటికే వస్తానందక్క. అమ్మెందుకు? అక్కడికి వద్దులే, మనమంతా ఉన్నాం కదా. నువ్వు ఫోన్ చేసి వద్దని చెప్పు. సరే, నేను ఫోన్ చేసి చెప్తానులే. అరే, మీద మీద పడతావేంటి? సరిగ్గా కూర్చో, లేదంటే బ్యాలెన్స్ తప్పుతుంది. ఆటోనా హాటా? రెండు. సరిగ్గా కూర్చో, లేదంటే నువ్వు కింద పడతావు. పడకుండా పట్టుకోవడానికి మీరిద్దరు ఉన్నారు కదా. మీరిద్దరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి.